కొండాపూర్ మండలం శివన్నగూడెం తండాలో జగదాంబ సేవాలాల్ ఆలయ 5వ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. లంబాడ సాంప్రదాయ నృత్యాలు తండా ప్రజల ఘన స్వాగతం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జగదాంబ సేవాలాల్ 5వ వార్షికోత్సవానికి మహిళా తల్లులు భవనం ఎత్తి కొండపైకి నడుచుకుంటూ రావడం, మరి ఇక్కడ ఉన్న పెద్దలు, యువకులు, మరి నాతో పాటు ఇచ్చేసిన అందరికీ, గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతటి మంచి కార్యక్రమానికి మేము ఇక్కడ రావటం, మరి అమ్మవారి సేవాలాల్ దర్శనం కల్పించి మరి మాకు ఆశీర్వదించినందుకు తీరు మరి మరవలేంది. మరి నాతో పాటు వచ్చినటువంటి మండల అధ్యక్షుడు మేక మిట్టల్ గారు, పెద్దలకి పేరు పేరున నమస్కరిస్తూ, ఈ అమ్మవారు ఉత్సవం ఏదైతే జరిగిందో మరి అందరూ ఆయురారోగ్యంగా ఉండాలి, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, ఎటువంటి కరువు కాటకాలు రాకుండా చూడాలి, అందరికీ అమ్మవారి దయ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇందాక తమ్ముడు వినోద్ ఏదైతే కోరిందో సీసీ రోడ్డుకు సంబంధించి నేను ఖచ్చితంగా మరి దానికి సంబంధించిన ఎస్టిమేషన్ చేపించి మరి ఎంతైనా దాన్ని పూర్తి చేపించేదానికి నా వంతు పూర్తిగా అమ్మవారి దయ ఉండి మొత్తం జరగాలని కోరుకుంటూ, ఈ గ్రామంలో కూడా ఇంకా ఏమన్నా కొరతలు, ఏమన్నా అవసరాలు ఉన్నా అవన్నీ కూడా చేసుకోవటం మన ధర్మం కాబట్టి మనం అన్ని కూడా చేసుకున్నామని తెలియజేసుకుంటూ, మీ అందరి మరి దయతో మీరు నాకు అత్యధిక మెజార్టీనిచ్చిన ఈ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా బాగుండాలి, అందరం బాగుండాలి, దాంట్లో అందరం ఈ ప్రాంతం అంతా బాగుండాలని కోరుకుంటూ, ఈ ప్రాంతం బాగుండే దాంట్లో మనం ఉండాలని చెప్పి మన పూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై సేవాలాల్, జై సేవాలాల్, జై.